ఈ చిరుధాన్యాలు జొన్న తప్ప మిగతా అన్నీ కూడా 3 కాలాల్లో వేసుకోవచ్చు. సో అంటే ఖరీఫ్, రబీ, సమ్మర్ 3 కాలాలు. సో జొన్న మనకు కొన్ని అవాంతరాలు ఉన్నాయి కాబట్టి కొంత కట్ ఆఫ్ డేట్ పెడతాము, అది వానాకాలంలో మాత్రమే. సో మిగతా అన్నీ కూడా ఏ సమయంలోనే దాదాపు వేసుకోవచ్చు. మంచి దిగుబడి రావాలి అనుకుంటే జూన్, జూలై, తర్వాత అక్టోబర్, నవంబర్, తర్వాత జనవరి, ఫిబ్రవరి. సో ఫిబ్రవరి తర్వాత మనం వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు? మనకు ఫ్లవరింగ్ పుష్పించే సమయానికి వచ్చేసరికి టెంపరేచర్స్ మనకు పెరిగిపోతాయి. సో ఆ టైంలో మనకు పుష్పాలలో ఫలవర్ధకమైన గింజలు ఏర్పడవు, హై టెంపరేచర్ వల్ల అబార్షన్ ఏర్పడి మనకు ఏర్పడవు. కాబట్టి బియాండ్ ఫిబ్రవరి మనము పోకూడదు. ఇదనే కదా ఏ పంట జనరల్గా పంటలు. సో ఈ రకంగా మనం వేసుకోవడం ద్వారా మనము ఏ సమయంలో అయినా ఈ పంటలని వేసుకోవచ్చు. సో ప్రాముఖ్యత అడిగారు కదా. సో మిగతా వాటికి ఈ పంటలకు ఏం ప్రాముఖ్యత అంటే ఇన్పుట్ మేనేజ్మెంట్ చాలా తక్కువ, అంటే చీడపీడలు చాలా తక్కువ. ఒకటి, వాటర్ చాలా తక్కువ, అంటే 400 to 500 mm వాటర్ ఉంటే చాలు, పండిపోతుంది మనకు. ప్రస్తుత కాలంలో మంచి దిగుబడినిచ్చే రకాలను కూడా మనము హైబ్రిడ్ రకాలు కానీ ఉండడం ద్వారా మంచి రైతులు కూడా మంచి దిగుబడిని పొందుతున్నారు. 3వ పాయింట్, ఇప్పుడు మీరు రాగులకు చూసుకుంటే 4200 దాదాపు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. సో ఈ అన్ని పంటలకు కూడా మనకు ప్రభుత్వం వీటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఆరోగ్య ప్రాముఖ్యతను గుర్తించి. సో రైతులు కూడా మంచి రెమ్యునరేషన్, అంటే పంట చేతికి వస్తడం వల్ల తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు జొన్నలు చూసుకుంటే 120 రూపాయల కేజీ, పచ్చ జొన్నలు అని ఉంటాయి. తెల్ల జొన్నలు దాదాపు 50-60 రూపాయల కేజీ, అంటే 500 నుంచి 600 క్వింటాల్, అంటే క్వింటాల్కి రూపాయలు, అంటే మంచి ధరనే కదండి. సో ఇంత ప్రాముఖ్యత ఉన్న ఇవి పంటలు. అంటే మన తెలంగాణ భూముల విషయానికి వస్తే మనకున్నటువంటి నేలల్లో చిరుధాన్యాలు సాగు చేసుకోవడానికి ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి? అండ్ రకాలకు ఎంపికకు సంబంధించి కూడా ఏ నేలలకు ఏ రకాలని మన ఎంపిక చేసుకోవచ్చా? అవును, ఇప్పుడు చిరుధాన్యాల్లో ప్రధానంగా మనం ఫస్ట్ ఒక పంటను తీసుకుందాం, అంటే ఫస్ట్ జొన్నను తీసుకుందాం. సో జొన్న పంట విషయానికి వస్తే మనకు జొన్న పంటని జూన్ మాసంలో మాత్రమే వేయాలి. తర్వాత జూలై మాసంలో మనము వేసుకుంటే ఏమవుతుంది, మొవ్వు చంపు ఈగ ఆశించి మంచి ఎకరానికి ఒక 75,000 మొక్కలు మనం మెయింటైన్ చేస్తే మంచి దిగుబడి వస్తుంది ఆశించినంత. సో మొవ్వు చంపు ఈగ రావడం వల్ల మొత్తం అంతా కూడా మనకు ఎదగదు, మొక్క చనిపోతుంది ఎర్లీ స్టేజ్లో. ఆ మొవ్వు ఈగ దాదాపు జూలైలో ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు జూన్ లోపలనే మనం ఈ పంటని వేసుకోవాలి.